మండలం పులేరు పంచాయతీ జీనవాండ్లపల్లి విలేజ్. నేను మాజీ సర్పంచ్. ఒక 2 years ఇంకా 3 years ఇంకా వ్యవసాయం బోర్లు అన్నీ ఉన్నాయి. కానీ పెట్టుబడి మనం వ్యవసాయం పెడితే మనకు దాంట్లో వచ్చేది మనం పెట్టిండే పెట్టుబడిలో కూడా 50% వచ్చే పరిస్థితి లేదు. దాన్ని బట్టి ఏం చేయాలని కొద్దిగా మేము బయట కర్ణాటక అట్లా రాష్ట్రంలో గోరీబిందూరు కల్లా అట్లా పోయి షెడ్లు చూసి వచ్చి ఈ షెడ్ గొర్రెలు పొట్టేన్ల మేపు ఫారం పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఇది పెట్టినాం. దీన్ని చిందనూరు కల్లా కర్ణాటకలోనే చిందనూరు బ్రీడ్ అని ఇది రెడ్ జువాలు ఫేమస్. అక్కడ పోయి తీసుకొచ్చి 2 months 2.5 అట్లా మేము 3 months లోపల మేపి మార్కెట్లో విక్రయిస్తాం. తర్వాత ఏమంటే మాకు ఈ బిజినెస్సే వ్యవసాయం కంటే ఈ బిజినెస్సే ఇదే బాగుందనే ఉద్దేశంతో ఏదో మనం పెట్టిండే పెట్టుబడి ఎప్పటికీ పోదు, మనకి లాస్ అనేది రాదు. తర్వాత మనం చేస్తుండే కష్టానికి ఏదో కొద్దిగా మిగులుతుందనే ఉద్దేశంతోనే ఇదే 2 years ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. తర్వాత ఒక దీనిలోకి వచ్చేసి ఒక పిల్లకు వచ్చి ఒక పొట్టేళ్ళకి వచ్చి 4,000 వరకు మాకు మిగులుతుంది. ఒక 15 ఇంకా 2,000 ఖర్చు పోతుంది. ఒక 2,000 మనకు దొరుకుతుంది. ఈ షెడ్లో నేను 200 పొట్టేళ్ళు మేపుతాను. ఒక క్రాప్కి వచ్చి 4 లక్షల వరకు నాకు మిగులుతుంది. అది ఒక 2.5-3 months లోపల ఒక క్రాప్ పూర్తి అవుతుంది. ఈ 2 yearsలో ఒక 10 క్రాపులు నేను మేపింటాను. నాకు యా దాంట్లో కూడా ఇంతవరకు లాస్ అనేది ఏం లేదు. నేను కష్టపడుతున్న దానికి ప్రతిఫలం ఉంది. మెడిసిన్ ఏమంటామంటే వ్యాక్సిన్లు వేపిస్తాం. వ్యాక్సిన్లు 3 రకాలు ఉంటాయి. ఆ వ్యాక్సిన్లు వస్తానంటే తీసుకొచ్చిన 1 month లోపల ఆ 3 వ్యాక్సిన్లు కంప్లీట్ చేసేస్తాం. తర్వాత మనకి బ్రూటాను ఇది గ్రోత్ పెరిగేకి ఒక ఇవి ఉండదు, మెడిసిన్ ఉంది. మెడిసిన్ వాటర్లో వేస్తామంత తప్పితే ఇంకా వేరే ఏం మెడిసిన్ వాడడం, మొక్కజొన్న ఫీడ్ మాత్రమే వాడతాం. దీన్ని ఇంకా బాగానే ఆదాయం ఉంది, పర్వాలేదని దీన్నే కంటిన్యూ చేస్తున్నాం. మాది గుమ్మాయర్పల్లి గోరంట్ల మండలము. డిగ్రీ వరకు చదువుకున్నాను. గవర్నమెంట్ జాబ్ కోసం హైదరాబాద్లో ఉండి 2 years ప్రిపేర్ అయినాం నేను. అది మిస్ అయిపోయింది. ఇట్లా ప్రైవేట్ జాబ్స్ పోలేక మన ముందు నుంచి వ్యవసాయమే, మా నాన్న వాళ్ళు మా తాత వాళ్ళంతా వ్యవసాయం కూడా కొంచెం అనుభవం ఉంది మనకు. ఇంక ప్రైవేట్ జాబులు చేయలేక నోటిఫికేషన్ కోసం ఎదురు చూడలేక మా స్నేహితులతోనూ కానీ రిలేషన్లో కానీ ఉన్నారు కొంతమంది. వాళ్ళ సహకారంతో వాళ్ళు చెప్పిన దానిలను బట్టి బాగానే ఉంటుంది ఆదాయం అనేసి మనం షెడ్ వేసినాము. టోటల్ 200 కెపాసిటీ వేసినాం. షెడ్ 6.5 అయింది షెడ్కు. మనం స్టార్టింగ్ 100 అట్లా తీసుకొస్తున్నాము. మనం వచ్చేసి పిల్లలు బల్లార్ దగ్గర కుంకుమపల్లి అని మార్కెట్ జరుగుతుంది, అక్కడి నుంచి తీసుకొస్తాం. ప్రతిసారి గొర్రె పిల్లలు తెస్తాం. మనము 7,000 ఆ రేంజ్లో తీసుకొస్తాం. మనము అంతా అంతే 70-80 తీసుకొస్తాం ప్రతిసారి. ఇప్పుడు ఎక్కువ తీసుకురాకుండా ఇప్పుడు బ్యాచ్ ఇచ్చేసినాము. ఇప్పుడు 2వ బ్యాచ్ నడుస్తూ ఉన్నాయి షెడ్లో. ఆదాయం అయితే పర్లేదు, బాగానే ఉంది. మంత్లీ 70-80 పిల్లలు తెచ్చినామంటే 75,000 దాకా మిగులుతుంది. 70 పైనే మిగులుతుంది. అంటే లేబర్ మీద డిపెండ్ కాకుండా మేమే చూసుకుంటున్నాం. మా అమ్మ సహకారం చేస్తుంది, మా నాన్న లేడు. మా అమ్మ సహాయం చేస్తుంది, మా అమ్మ నేనే చూసుకుంటూ ఉన్నాం ఇప్పటి వరకు. ఈ పెడబడిలో రవి అని అన్న ఉన్నాడు, పశువుల డాక్టర్ అన్న. మనకి ఏమన్నా వచ్చి వీక్లీ వన్స్ వస్తూ ఉంటాడు. ఏమన్నా సమస్యలు ఉంటే సూచించి ఇంజెక్షన్స్ కానీ ఉంది. మొత్తం 1.5 acre ఇప్పుడు గడ్డి వేసినాము. 1/2 acre వచ్చేసి హెడ్జల్యూషన్ వేసినాము. ఇంకొక 1/2 acre అవిసె పెట్టినాము. ఇంకొక 1/2 acre ఇది సూపర్ నేపియర్ వేసినాము. మొత్తం అది 100 పిల్లలకు సరిపోతుంది మేత.